ఈ టైంలో ఈ కోర్ట్ని ఈ విధంగా తయారు చేసి వెళ్ళారు వీళ్ళు. వీళ్ళకి ఎవరికి పడితే వాళ్ళకి అలాట్మెంట్లు ఇస్తున్నారు. ఇప్పుడు రాత్రి 11:44 అయింది. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ మేము రేపు ఆడుకోవడం కోసం, మా ప్లేయర్స్కి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇప్పుడు నేను స్వీపింగ్ చేస్తున్నానండి. ఇక్కడ ఈ స్టేడియంలో ఒక మెంబర్ని మేము స్వీపింగ్ చేసుకుంటున్నాం రేపు పొద్దున ఆడుకోవడం కోసం. ఈ విధంగా కండిషన్స్ ఇచ్చి తయారు చేసే వాళ్ళకి ఎందుకండి ఈ స్టేడియం, ఇంత మంచి స్టేడియంని వీళ్ళకి ఎవరికి పడితే వాళ్ళకి అలాట్ చేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నందు ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అయిన నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ రంగరంగ వైభవంగా జరిగాయి. అటు పిమ్మట ఇప్పటి వరకు స్పోర్ట్స్ విభాగంలో చెప్పుకోదగిన ఈవెంట్స్ ఏవీ లేవు. అయ్యా, క్రీడలను ప్రోత్సహించడం, క్రీడాకారుల నైపుణ్యాలను క్రీడాకారులలో పెంపొందించడం ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వ బాధ్యతగా ఆలోచించకుండా క్రీడారంగంపై వ్యాపార ధోరణితో గత ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లో గల ఇండోర్ ప్రాంగణం నందలి షటిల్ బ్యాడ్మింటన్ సభ్యుల నెలసరి రుసుము ఒక్కసారిగా 200 రూపాయల నుండి 500% పెంచి 1000 రూపాయలు చేసినారు. ఇందువలన పేద మధ్యతరగతి క్రీడాకారులకు మోపలేని భారం అగుచున్నది. బ్యాడ్మింటన్ ఆడుకున్న క్రీడాకారులకు షటిల్ బ్యాట్ గెట్టింగు, బ్యాడ్మింటన్ షూసు, సాక్సు, టీషర్ట్స్, షార్ట్స్, షటిల్ కాక్స్, స్టేడియం ఫీ వగైరాలు కలిపి యావరేజ్గా నెలకు సుమారు 2500 రూపాయలు ఖర్చు అగుచున్నది. ఇది పేద మధ్యతరగతి క్రీడాకారులకు మోపలేని భారం అగుచున్నది. అయ్యా, మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నందుగల చెన్నుపాటి రామకోటయ్య గారి ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం నందు రెనోవేషన్ చేసిన తరువాత షటిల్ బ్యాడ్మింటన్ ఆడుకునేందుకు ఐడి నంబర్స్ 0346-100 నుండి 0346-371 వరకు సుమారు 271 మంది మెంబర్షిప్ తీసుకొనినారు. కానీ ఈ స్టేడియం నందు లైటింగ్ ప్రాబ్లం, ఎగ్జాస్ట్ ప్రాబ్లం, త్రాగునీటి సదుపాయం లేకపోవడం, స్టేడియంను బ్యాడ్మింటన్ క్రీడలతో పాటుగా ఇతర క్రీడలకు కూడా బయట వారికి అలాట్ చేయటం వలన మెంబర్షిప్ తీసుకొనిన ప్లేయర్స్కు రోజు ఆడుకునేందుకు ఇబ్బంది కలుగుచున్నది. మరియు అధిక ఫీ రుసుము, ఖర్చుల భారము మోయలేక చాలామంది క్రీడాకారులు మానివేయుచున్నారు. యువత యొక్క శారీరక మానసిక అభివృద్ధి మన భావితరాలకు వెన్నెముక అన్న ఆలోచనతో తమరు క్రీడలను ప్రోత్సహించుచు, క్రీడలను అభివృద్ధి చేయు దిశగా మరియు సామాజిక ఆర్థిక సంక్షేమ పథకాలను అవలంబించుచు ప్రజల అభివృద్ధికై అహర్నిశలు పాటుపడుచున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఆర్థిక ఇబ్బందులను కూడా దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం 1000 రూపాయలుగా గల నెలసరి రుసుమును 500 రూపాయలు చేయవలసినదిగా సవినయముగా అభ్యర్థించుచున్నాము. తద్వారా ఎక్కువ మంది పేద క్రీడాకారులు ఆడుకునేందుకు అవకాశం కలుగుతుంది. మరియు క్రీడాకారులు పెరుగుట చేత కార్పొరేషన్కు ఆదాయం కూడా పెరుగుతుంది.